మీరు ఒక భారీ సముద్ర మహాసర్పాన్ని ఊహించగలరా? అసలు కొన్ని అలల మధ్యన తిష్టవేసి వడలను మింగే భయంకరమైన సముద్ర రాక్షసి అది. ఈ విశ్వంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రం లోతుల్లో, పసిఫిక్ మహాసముద్రపు అంధకార మేఘాలలో ఏదో ఉందని అనిపించిందా? ఒక పురాణం చెబుతుంది, ఒకప్పుడు భూమిని శాసించిన సముద్ర రాక్షసం లేవియాథన్ ఇప్పటికీ జీవించి ఉందని. కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని కల్పిత కథ అని కొట్టిపారేస్తే, మరికొందరు మాత్రం ఇదిగో ఆధారాలంటూ కొన్ని మర్మమైన ఫోటోలు, సముద్రపు లోతుల్లో క్యాప్చర్ చేసిన సిగ్నల్ను చూపిస్తున్నారు. సరే, ఇది ఒక పురాణ గాథ లేక నిజంగా భూమిని మింగేయగల భయంకరమైన ప్రాణి మన సముద్రంలో తిరుగుతుందా? ఈరోజు మనం ఈ లేవియాథన్ పాముకు సంబంధించి ఉండే ఆసక్తికరమైన నిజాలు, ఆధారాలు, భయంకరమైన నమ్మకాలు అన్నీ తెలుసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. వెల్కమ్ టు సరదాగా కాసేపు. ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఎన్నో వింతలు జరుగుతున్నాయి. నమ్మలేని విధంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. వాటిలో మెక్సికోలో కనిపించిన ఓస్ ఫిష్ తాబేళ్లు కూడా షీపోర్కి వచ్చాయి. లేవియాథన్ పాము కూడా ఇంకా బతికే ఉంది అని, ఇవన్నీ యుగాంతాన్ని సూచించే సంకేతాలే అంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. 800 అడుగులు కాదు 800 కిలోమీటర్లు ఉండే ఈ పాము బయటికి వస్తే ప్రపంచ ప్రళయం తప్పదట. అసలు దీని వెనుకున్న బ్యాక్ అండ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. లేవియాథన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు. లేవియాథన్ పాము గురించి ఇప్పుడు వస్తున్న కథనాలు పక్కన పెడితే, దీని గురించిన ప్రస్తావన ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. కొన్ని వందలు కాదుండే వేల సంవత్సరాల వెనుక కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. పలు గ్రంథాలు లేవియాథన్ పాముని వివిధ రకాలుగా వర్ణించాయి. ఈ పాము గురించి కొందరు బుక్స్ కూడా రాసి ప్రచురించారు. వాటి ప్రకారం లేవియాథన్ సైజు చాలా పెద్దది. కొన్ని గ్రంథాల ప్రకారం ఈ లేవియాథన్ 800 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, సైజులో ఇంత భారీగా ఉండే ఈ సముద్రజీవి పొరలపైన ఉంటాయట. ఇవి ఇనుము పొరల్లా ఉండి దానికి రక్షణ కవచంలా పనిచేస్తుందట. అలాగే దాని పళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటే ఒక పెద్ద సైతం కరిస్తే ముక్కలు అయిపోతుందంట. అది గర్జిస్తే నోటి నుంచి ఫైర్ వస్తుందని, ఇవన్నీ ప్రపంచాన్ని నాశనం చేసేందుకే దానికి హెల్ప్ చేస్తాయని క్లియర్గా చెప్పారు. సో అలాంటి ఈ పాము సముద్రానికి అట్టడుగు భాగంలో ఉందని కథలుగా వస్తున్నాయి. సో ఇప్పుడైతే ఈ పాము బయటికి వస్తుందంట. ఈ కథలను మెసపటోమియన్, క్రిస్టియన్, జూయిష్ వంటి పలు మత గ్రంథాలు నమ్మే ప్రజలు సమర్థిస్తున్నారు. అయితే వీటిలో దీని ప్రస్తావన వచ్చిన చివరిలో చెప్పింది ఏంటంటే, అది బయటకు వస్తే మాత్రం ప్రళయం తప్పదంట. ప్రపంచంలో తప్పులు ఎక్కువైనప్పుడు, ప్రజలు విచక్షణ కోల్పోయి బిహేవ్ చేసినప్పుడు ఈ లేవియాథన్ బయటికి వస్తుందని పురాణ గ్రంథాలు చెప్పాయి. ఇప్పుడు అలాంటి సంకేతాలనే మనం కళ్ళ కట్టిన చూస్తున్నామని. లేవియాథన్ బయటకు వస్తే దాని చుట్టూ ఉన్న సముద్ర జంతువులు ఉండవని, అందుకే సముద్రం నుంచి వివిధ జంతువులు బయటకు వస్తున్నాయని అంటున్నారు. అలాగే దీనిని స్కాషియా ప్లేట్స్కి రిలేట్ చేసి మరీ చెప్తున్నారు. ఈ స్కాషియా ప్లేట్స్కి ఎందుకు లింక్ చెప్తున్నారంటే, ఈ లేవియాథన్ పాముకి స్కాషియా ప్లేట్స్కి లింక్ పెడుతూ కొందరు భయపడుతున్నారు. అసలు దానికి లింక్ ఏంటంటే, భూమి అనేది అనేక ప్లేట్స్ నిర్మితం. వాటిని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. వీటి గురించి చాలామంది స్టడీ కూడా చేశారు. అయితే ఈ స్కాషియా ప్లేట్ గురించి అంతగా రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా తక్కువగానే ఉంది. తక్కువ ప్లేస్ ఉందేమో అందుకే తెలియట్లేదేమో అనుకుంటే పొరపాటే. ఇది దాదాపు 800 కిలోమీటర్లు ఉంటుంది. అయినా సరే దీని గురించి సరైన డీటెయిల్స్ ఇంకా క్లియర్గా లేవట. ఇది అంటార్కిటికాకి, సౌత్ అమెరికాకి మధ్యలో ఉందని, ఆ లొకేషన్ మనం పైనుంచి చూస్తే అది పాము తలలా ఉంటుందని, దాని సైజు కూడా పరిగణలోకి తీసుకుంటే లేవియాథన్ పాము ఊహలను నిజం చేసేలా ఉంది. ఎందుకంటే ఈ స్కాషియా ప్లేట్స్ వెడల్పు 800 కిలోమీటర్లట. అందుకే కొందరు లేవియాథన్ పాముని 800 కిలోమీటర్లుగా పొడవు ఉంటుందని చెప్తున్నారు. అసలు ఇది కల్పితమా లేక వాస్తవమా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేవియాథన్ సీ మాన్స్టర్గా చెప్పుకున్న కొన్ని వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. అలాగే స్కాషియా ప్లేట్స్ కూడా దాని రూపాన్ని పోలి ఉండటంతో అవగాహన మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ మ్యాప్ లుక్ నిజమైన సముద్ర రాక్షసుడిగా చెప్పే లేవియాథన్ పూర్తిగా కల్పితమని చెప్తున్నారు. కొన్ని గ్రంథాల్లో ప్రస్తావన ఉందన్న మాట నిజమే, కానీ ప్రజలు వాటిని నమ్మకపోవడమే మంచిదని నేను ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే ఇది చైనీస్ డ్రాగన్ లుక్ని పోలి ఉంది. మరికొందరు ఇంట్రెస్టింగ్ టాపిక్గా చూసుకుంటే, కొందరు మాత్రం తమ మత గ్రంథాలు చెప్తున్నాయని ప్రళయం తప్పదని భయపెడుతున్నారు. కానీ ఆన్లైన్లో చూసే ప్రతి అంశాన్ని నమ్ముతూ భయపడడం కరెక్ట్ కాదు. ఈ మధ్య
ఈ నిజాన్ని దాచేసే ప్రజలు భయభ్రాంతులను చేసే ఎన్నో AI వీడియోలు కూడా ఎక్కువగా అయిపోతున్నాయి. కాబట్టి ఊహాగానాలకు దూరంగా ఉండండి. వాస్తవాలకు దగ్గరగా ఉంటే అది మనందరికీ చాలా మంచిది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు కనువిప్పు కలిగిందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.